దీపారాధన చేసే వాళ్ళకి తెలియని విషయాలు. అందరికీ నమస్కారము. దీపారాధన చేసేవారు ఈ విధముగా దీపారాధన చేస్తే 100% మీ కోరిక నెరవేరుతుంది. దీపారాధన చేసేందుకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. దీపారాధన ఎలా పడితే అలా చేయకూడదు. దీపారాధన చేసే ముందు ఒత్తు వేసిన తరువాత నూనె పోసి చేస్తూ ఉంటారు, కానీ ఇది పద్ధతి కాదు. దీపారాధన చేసేటప్పుడు నూనె పోసిన తర్వాత మాత్రమే ఒత్తులు వేయాలి. వెండి, పంచలోహ, ఇత్తడికి చెందిన కుందులు దీపారాధనకు శ్రేష్టమైనవి. మట్టి కుందులు కూడా ఉపయోగించవచ్చు. కుందులను రోజూ శుభ్రంగా కడిగిన తరువాతే మళ్లీ దీపారాధనకు ఉపయోగించాలి. అంతేకాని శుభ్రపరచకుండా ఒత్తులను మార్చుతూ దీపారాధన చేయకూడదు. దీపారాధన ఎప్పుడూ చేయాలి? తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల మధ్య దీపారాధన చేయడము మంగళకరము. సూర్యాస్తమయం తరువాత దీపం వెలిగించి మహాలక్ష్మీదేవిని స్మరించడం వల్ల కోరిన కోర్కెలు నెరవేరుతాయి. తూర్పు ముఖముగా వెలిగిస్తే గ్రహదోషాలు, కష్టాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు. పడమటి వైపు దీపం వెలిగిస్తే రుణ బాధలు, శని గ్రహ దోష నివారణ కలుగుతుంది. అదే ఉత్తరం దిశగా దీపం వెలిగిస్తే సిరి సంపదలు, విద్య, వివాహం లాంటివి సిద్ధిస్తాయి. ఏ దిశలో అసలు దీపారాధన చేయకూడదు? దక్షిణం వైపు దీపారాధన చేయరాదు. దక్షిణ ముఖముగా దీపం వెలిగిస్తే అపశకునాలు, కష్టాలు, దుఃఖం, బాధ కలుగుతాయి. దీపారాధనకు తామర కాడతో చేసిన వత్తులు వెలిగిస్తే పూర్వజన్మ పాపాలు పోయి సంతోషంగా జీవిస్తారని నమ్ముతారు. అలాగే జిల్లేడు కాయ నుండి వచ్చిన దూదితో దీపం చేసి వెలిగిస్తే ఈతి బాధలు తొలగుతాయని ప్రతీతి. సాధారణంగా దీపారాధనకి ఎక్కువ మంది ఉపయోగించేవి దూదితో చేసిన వత్తులు. దూదిని పేని ఈ ఒత్తులను తయారు చేస్తారు. వేటితో దీపారాధన చేయడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది అంటారు. వివిధ రకాల వృత్తులతో దీపారాధన. పార్వతీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే పసుపు వస్త్రంతో చేసిన ఒత్తులు మంచివి. వివాహ జీవితం హ్యాపీగా సాగాలని, పిల్లల సంక్షేమం కోసం ప్రార్థించే వాళ్లు ఎర్రని వస్త్రంతో దీపారాధన చేయాలి. దీనివల్ల దంపతుల మధ్య వివాహ జీవితం ఆప్యాయత అనురాగాలతో కొనసాగుతుంది అంటారు పెద్దలు. అలాగే అగ్గిపుల్లతో నేరుగా వత్తులని వెలిగించకూడదు. అందుకు మీరు ముందుగా ఏకహారతిలో కర్పూరం వెలిగించి దానితో కానీ లేకపోతే ఒక అడ్డ ఒత్తిని హారతిలో వేసి వెలిగించిన దీపం సహాయంతో దీపారాధన చేయాలి. అగరవత్తులు, ఏకహారతి, కర్పూర హారతిని దీపారాధన నుంచి వెలిగించకూడదు. దేవతల ప్రకారము దీపారాధనలో ఆవు నెయ్యి శ్రీ మహాలక్ష్మికి, నువ్వుల నూనె శ్రీ మహావిష్ణువుకి, సుబ్రహ్మణ్య స్వామికి కొబ్బరి నూనె, శ్రీ మహాగణపతికి ముఖ్యమని చెబుతూ ఉంటారు. అలాగే ఆవు నెయ్యి, విప్ప నూనె, వేప నూనె, ఆముదం, కొబ్బరి నూనెలు పరాశక్తికి ఉపయోగించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా శనగ నూనె వాడరాదు. వెలిగించిన దీపాన్ని కింద పెట్టకూడదు. దీపం కింద తమలపాకు లేదా ప్రమిద ఏదైనా పాత్ర వేసి ఆరాధన చేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.